ఉంది. రాజకీయ నాయకులు ఏపీయూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రెస్ క్లబ్ పరిధి కొయ్యూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పాలు, రొట్టెలు, మజ్జిగ ప్యాకెట్లను సిహెచ్ఓ ప్రశాంత్ కుమార్ చేతుల మీదుగా పాత్రికేయులు అందజేశారు. ఈ సందర్భంగా చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పద్మరాజు మాట్లాడుతూ 1957లో కేవలం 37 మంది సభ్యులతో ఐజేయు అనుబంధంగా ప్రారంభమైన ఏపీయూడబ్ల్యూజే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9300 మంది సభ్యులను కలిసి అతిపెద్ద యూనియన్గా అవతరించిందన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం సాగించే పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ఏపీయూడబ్ల్యూజే తనదైన శైలిలో కృషి చేస్తూ ఎన్నో సమస్యలను పరిష్కరించి వివిధ సంఘాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పందిరి నారాయణ మరియు చింతపల్లి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, వి వరసూర్య, సీనియర్ పాత్రికేయులు దొరబాబు, లవకుశ, కనకరాజు, కె సత్యనారాయణ, ఎస్ సత్యబాబు, జె సత్యనారాయణ, అచ్యుత్, సురేష్, బాబి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రెస్ క్లబ్ పరిధి కొయ్యూరు మండలంలోని ఏపీయూడబ్ల్యూజే సంఘ సభ్యులందరూ కలిసి ఈరోజు పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే రాజేంద్రపాలెం పిహెచ్సిలో రోగులకు పాలు, పళ్ళు, రొట్టెలు పంచడం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే 1957లో 37 మంది సభ్యులతో ప్రారంభమైన సంఘం ఈరోజు 9300 మంది సభ్యులు కలిగి దేశంలోనే అతిపెద్ద యూనియన్గా అవతరించిందని చెప్పడానికి ఎంతో గర్వకారణంగా ఉంది. ఏపీయూడబ్ల్యూజే నిరంతరం పాత్రికేయుల సమస్యల పట్ల అనేక పరిష్కార మార్గాలను చూపుతూ ఇటు ప్రజలకు, ప్రభుత్వానికి, అటు పాత్రికేయులకు కూడా మేలు చేకూర్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతి మండల కేంద్రంలో కూడా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర, జిల్లా అధినాయకత్వం పిలుపు మేర ప్రెస్ క్లబ్ పరిధి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. పాత్రికేయులు నిరంతరం కూడా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఎన్నో సమస్యలను వెలుగు తీస్తుంటారు. అటువంటి పాత్రికేయుల సమస్యలని వెలికి తీసేందుకు ఎంతో కృషి చేస్తున్న ఏపీయూడబ్ల్యూజే అన్ని సంఘాల్లో కూడా పటిష్టమైన సంఘంగా ఏర్పడి నేడు విలేకరుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ